అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. భూత ప్రేత పిశాచాలకు అధిపతి శంకరుడేనా అనే విషయాన్ని విందాం. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకర్తలైన ముగ్గురులో అంటే త్రిమూర్తుల్లో ఒకడు. ఈ విశ్వానికి లయకర్త ఆయనే, ఆ శంకరుడే. క్రూర ప్రవృత్తి గల భూత పిశాచాదులు ప్రజలను బాధించే స్వభావం కలిగి ఉంటాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ వాటి దుశ్చర్యలకు ప్రతీకారం చేయవలసిందిగా ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అందుకు అంగీకరించి శంకరుడు జనసంచారం లేని చోటు తనకు కావాలని అక్కడ ఉండి భూత ప్రేత పిశాచాలను నేను నిగ్రహించగలనని చెప్పాడు. ఆపై శివుడు జనసంచారం లేని శ్మశానాదులను నిగ్రహిస్తూ ఉన్నాడు. కాన వాటికి అధిపతి ఆ శివుడే అయ్యాడు. స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో శివకవచ స్తోత్ర ప్రభావం చెప్పబడింది. ఆ ప్రభావంలో కూడా ఈ విధంగా వర్ణించబడి ఉంది. కూష్మాండ భూత బేతాళ మారీగణ బ్రహ్మ రాక్షస గణాన్ సంత్రాసయ ఈ విధంగా భూతాదులను నిగ్రహించే మంత్రాలు ఆ పరమేశ్వరుని ఉద్దేశించి ఉచ్చరింపబడుతున్నాయి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, అలాగే మనకు తెలియని మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.